అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు రాగానే గేట్ దగ్గర స్వాగతం చెప్పింది కూడా పోలీసు వాళ్ళే. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి నిర్బంధంలో, ఇలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రోజు ఇంతమంది ఇక్కడికి సమావేశానికి భయం లేకుండా రావడంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం కనబడుతుంది. ఒక అసమర్థుల యొక్క పరిపాలన, అసంబద్ధత, అన్యాయం, అక్రమం. ఆ రోజే అంబేద్కర్ చెప్పిండు, సమర్థులైన వాళ్ళు ఓటు వేసి మీరు ఆ కుర్చీలో కూర్చోబెట్టకపోతే అసమర్థులైనటువంటి వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. ఒక అవగాహన లేదు, ఒక పద్ధతి లేదు, ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఒక రిక్రూట్మెంట్ ఎలా చేయాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మరి ఇవేమీ తెలియకుండా గాల్లో మాట్లాడారు. అంటే కేవలము రేపు గద్దె ఎక్కిన తర్వాత చూసుకుందాంలే అనే ఉద్దేశంతో రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు, రాగానే డిఎస్సి 25,000 పోస్టులు అన్నారు. కానీ మీరు చేసింది ఏముంది? ఇప్పటికీ ఢిల్లీకి 17 సార్లు వేయండి రేవంత్ రెడ్డి. పాలనని గాలి వదిలేసి ఏదన్నా ముఖ్యమైనవి ఉంటే, అవసరమైన ఉంటే ఎక్కడ స్పందిస్తుండే? ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు. అంటే మనకున్నది ముఖ్యమంత్రి, అసలైనటువంటి రాజ్యాంగబద్ధమైన మనం ఎన్నుకున్నాం అనుకుంటున్నాం, కానీ కాదు. ఈయన సోషల్ మీడియా ముఖ్యమంత్రి. సోషల్ మీడియాలో స్పందిస్తున్నాడు ఈయన. నీకు నిన్న ఆంధ్ర పైన నీకేం పని? నీకేం పని? ఆంధ్ర సీఎం ఇక్కడికి తీసుకో, ఆయనకేం పని లేదా? అమరావతికి ఆంధ్రవరకు రాజధాని లేదు, నువ్వు అది చేసుకొని రావండి అంటే ఆంధ్ర సీఎం ఇక్కడికేం తీసుకో, ఏం పని ఉంది నీకు? ఆయన వచ్చి ఇక్కడ ఏం చేయాలి? ఆయన గడుస్తావు, నవ్వుతావు, తిరుగుతావు, ప్రజాభవన్ ఎంత బాగుందో చూపించడానికి తీసుకున్నావు. కానీ నిరుద్యోగులను కలిసేయడానికి మాత్రం నీకు టైం లేదు. అసలు టైం లేదు నీకు. ఎందుకోసం మరి నువ్వు సీఎం అయ్యేది? దేనికోసమైనా? అధికార యావ కోసం పాలిటిక్స్ చేసుకుంటా. ఈ రోజు ఇంకొక గమ్మతైన విషయం ఏంటంటే, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నాన్ లోకల్ కుమార ఆంటీకి రేవంత్ రెడ్డి కూతురు మొగుడు సిఫార్సు చేస్తే మద్దతు ఇచ్చిండు. ఆ కుమార ఆంటీకి ఫేమస్ అయిపోయింది కుమార ఆంటీ. అదే ఆమె ఇప్పుడు ఏ లెవెల్ అనుకుంటున్నావు? ఆమె అపాయింట్మెంట్ దొరకదు. అట్లాంటి వాళ్ళకు నువ్వు సాధారిస్తావు. నిరుద్యోగి కనిపిస్తలేదా? కాలు మోళ్ళు ఎక్కి నీకోసం తిరిగి చేసినటువంటి నిరుద్యోగులు ఈ రోజు నీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు తీసుకొని మాట్లాడాలి. లేదా ఐఏఎస్ కంపెనీ ఉండాలి, ఒక కంపెనీ వాళ్ళ ద్వారా మాట్లాడించాలి, ఒక పద్ధతి ఉండాలి. నిరుద్యోగులైనటువంటి, రాజకీయ నిరుద్యోగులైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి రియాజ్ ఎవరు? ఏంటో తెలుసు నీ రియాజ్? ఓ చౌరస్తాల దుకాణం పెట్టుకొని నడుపుకునేటోడు దయాకర్ ఏ నుంచి వచ్చిండు? వీళ్ళకి కావాలి ఇప్పుడు చైర్మన్ పోస్ట్. కోదండరాం ఏం పెద్దవయ్యా నాయన? కోదండరామరెడ్డి ఏడున్నావు? మస్తు మాట్లాడినావు, ఏమేమో మాట్లాడినావు. ఇప్పుడు నీకు పోస్ట్ కావాలి, ఎమ్మెల్సీ పోస్ట్ కావాలి, గవర్నర్ దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆ పోస్ట్ కోసం రోజు మూలమైంది. ఖబర్దార్ కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళందరినీ, వీళ్ళంతా నయా ఉంచకుని మోసగాలి, ఆకులు మురళి. అది పెద్ద పెద్ద మాటలు. ఏం మాటలు అసలు? ఇంత పొడు, అంత పొడు, ఇంత లేదు, అంత లేదు అన్నట్టు అంత మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏంటో ఇంట్లో రాత్రి ఆడపిల్లలను కూడా చూడకుండా సీక్రెట్లా అక్కడ సిటీ కాలేజ్ లో కూర్చోబెట్టిండ్రు. అని బ్యాంకులో దొంగతున్నారు ఆడపిల్లలు, లోపల దగ్గర దొంగతారు. ఏం లేదండి, నీ బిడ్డ ఉంటే తెలుస్తారా? నీకు ఒక్కటే బిడ్డ కదా, ఒకసారి పంపి నిరుద్యోగుల ర్యాలీలా, నిరుద్యోగుల ధర్నాల వాటిలో పంపి. నువ్వు ఆంధ్ర తెచ్చుకున్నావు నీ బిడ్డని, అందుకే నువ్వు ఆంధ్రాకి వస్తున్నావు. నువ్వు ఆంధ్ర సీఎం అయిపోయి నీకు షర్మిల సీఎం చేస్తాను. సిగ్గుందా? నీకేమన్నా బుద్ధుందా? జ్ఞానం ఉందా? తెలివి ఉందా? రాజ్యాంగబద్ధంగా పోరుబడి కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు ఏ రోజు శాంతి భద్రతలు వివాదాలు
కలిగలేదు. అని చిన్న చిన్న పిల్లలు ఎక్కువ రేపులు చేస్తున్నారు. అత్యంత ఇంటి నుంచి మొగలు బయటకు వెళ్తే ఇంటికి వస్తారని తెలుస్తలేదు. 100 రూపాయలు 200 300 అత్యలు చేస్తున్నారు. ఎప్పుడన్నా 10 సంవత్సరాలు చూసినామా? అసలు లవేబుల్ లివేబుల్ హైదరాబాద్ అన్నారు. ఏడుది మాయమైపోయింది. ఒకటి నుంచి ఒకటి పరిపాలన అందించాలి. కానీ నిలువు ఓపిడి చేసుకుంటా నామాలు పెట్టుకుంటా నాకు కోటలో షేర్ కావాలి, తిరుపతి దేవస్థానంలో షేర్ కావాలి, బుద్ధి ఉండాలి. ఫిజికల్ గా భౌగోళికంగా విడిపోయిన పార్లమెంట్ లా మన పరిపాలన మనం చేసుకోవాలి. ఇంకెవరో వచ్చి పెత్తనం చేస్తారంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణోడే పరిపాలన చేయాలి. ఈ గడ్డ మీద తెలంగాణోడే పరిపాలన చేస్తాడు. ఇంకెవ్వడు పరిపాలన చేయకూడదు. ఇది మా శాసనం. ఇది నేను తెలంగాణ తెచ్చుకుంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో 1200 మంది చచ్చిపోయిందో నీరు నిధులు నియామకాల కోసము అమరజీవులు మా పిల్లలు మా బిడ్డల కోసం మీకు తెలుస్తారు. రక్తం చిందిస్తే తెలుస్తుంది. మీ ఇంకెవరైనా వస్తే తెలుస్తుంది. మీరు సావడం కూడా లేదు. బాధ అవుతుంది. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. తల్లిగా నా ఆర్తనాల కేకలు వినబడుతుంటే బాధ అవుతుంది. ఎంత కష్టపడి తెచ్చుకున్నాం. ఎంతగానో శ్రీకాంతాచారి యాదయ్య దగ్గర నుంచి శ్రీనివాస్ ఎంత మందిని కోల్పోయినాం మనం. ఇంతమందిని వెళ్ళి కనుక ఎవరు చంపిండు, ఎన్ని ముక్కలు కోసిండు. మళ్ళా వాళ్ళని పిలుస్తున్నాం. మళ్ళీ ఎట్లాంటి అరాచకాలు కావాలన్నా మళ్ళీ పునర్వైభవం అంట. టీడీపీకి గుర్తుందని అసలు కాంగ్రెస్ పార్టీ లీడరేనా? తెలుగుదేశానికి ఏమన్నా అమ్ముడు పోయినోడుగా, లేకపోతే తెలంగాణ ఏమన్నా అమ్ముడు పోగొట్టాలి అనుకుంటున్నావా? నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడు. సమస్య ఈరోజు నిరుద్యోగుల గురించి ఉంది, ఆడపిల్లల భద్రత గురించి ఉంది. రాజ్యాంగ భద్రంగా ఈ రోజు జరిగినటువంటి విషయాల్లో అశాంతి నెలకొన్నది. నేరాలు ఘోరాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్న ఈ వేదిక నుంచి ఇంకొక ముఖ్యమైన విషయం, రాష్ట్రపతి పాలనకు ఎంతో దూరం లేదు తెలంగాణ అని చెప్పడానికి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. దయచేసి మా కృష్ణన్న, ప్రవీణ్ అన్న వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలి అన్నా. ప్రవీణ్ అన్న చూడండి, ఇది రాహుల్ గాంధీ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో కూర్చొని నిరుద్యోగుల దగ్గరికి పోయి రోడ్డు మీద కూర్చొని నువ్వు ఛాయ్ తాగకుండా వాళ్ళతో మాట్లాడి మేము వచ్చిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి అన్న. కొంపదీసి ముఖ్యమంత్రి గారు చేసి వస్తున్నాము. ప్రధానమంత్రి గారు చేసింటే మా కృష్ణన్నకు రోజు లడాయి ఉంటున్నాడు. బతికిపోయినా ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయనందుకు బతికిపోయినాం. ఇక్కడ కూర్చొని చూడండి, నిరుద్యోగులందరికీ ఎంత బాగా చెప్తున్నాడు. అశోక్ నగర్ లో కూర్చొని క్యా హువా తెరే వాలా రాహుల్ గాంధీ, మిస్టర్ రాహుల్ గాంధీ రిప్లై ఇవ్వాలి. ప్రతిరోజు మీరందరూ హ్యాష్ట్యాగ్ ఇదే పెట్టాలి, క్యా హువా తెరే వాలా రాహుల్ గాంధీ. మా నిరుద్యోగులకు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఇచ్చినావు. మరి ఈ రోజు నాకు అదిలో అడుగుతాను, నేను అంత నిరుద్యోగులు చెప్తున్నారు. మధ్యవర్తులు అంటే రియాజు, దయాకరు, తర్వాత బల్మూరు వెంకటు వీళ్ళంతా. అంటే ముఖ్యమంత్రి లేడా, విద్యాశాఖ మంత్రి లేడు, న్యాయశాఖ మంత్రి లేడు, దేవాదాయ శాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, ఎవ్వరు లేడు. వీళ్ళందరూ మొత్తం ఒక పద్ధతి మొత్తం ఒక ఎక్కడెక్కడో రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. మరి ఎవరి వైపు ప్రజెంటేషన్ చేయాలి? విద్యాశాఖ గురించి గురుకులాల్లో గుడ్లల్లో కోడి పిల్లలు వస్తున్నాయి, ప్రిన్సిపల్ తాగుతున్నారు. చిత్రాలు ఎప్పుడు చూడాలి. మనం తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? కోడి పిల్లల కోసమా? ప్రిన్సిపల్ తాగి కూర్చోవడానికి కోసమా? అని డిఎస్సి చేస్తే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు అడుగుతున్నది విపరీతంగా యూపీఎస్సీలో సిలబస్ పెట్టిండ్రు, చదువుకోవడానికి మాకు తగిన సమయం కావాలి, అందుకని చెప్పేసి మేము గడువు కొడుతున్నాం అన్నారు. మీరు ఇచ్చే దానికి ఇంకొక 25 రోజులు ఏమి సార్ చదువుకుంటారు వాళ్ళు.
అయిపోయి ఇక మీ గురించి కూడా పట్టించుకోండి. మీకు అండగా తోడుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నాం. ఏ నిమిషమైనా ఎప్పుడైనా మీ అందరి కోసం మేము అడుగులో వేసి వస్తాం. తెలంగాణను ఒక రక్షకులుగా సైన్యంగా మోగిస్తున్నాం. ఇక్కడ నుంచే అందరం కలిసి కాపాడుకుందాం. లేకపోతే దారుణమైనటువంటి ఘటనల సంఘటనల ముందు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రక్షకులుగా ముందుకెళ్దాం.